సాక్షాత్ ములుగు మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీ, టిఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి ఒక రావు గారు, ఆయన ఏం చేసిండు, మోకా మీద 7 ఎకరాలలో పాపం వేరే బీసీ రైతున్నాడు, ఆయన దున్నుతున్నాడు, అంత మోకా మీద ఆయన ఉంది, కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద ఉంది. రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది. మేము ప్రెస్కు కూడా ఇచ్చినాం, ఏందయ్యా ఇది న్యాయమా అంటే, నేనేం ఎక్కించుకోలే, రైతు బంధు నాకు వస్తుంది, నేనేం చేయాలి, మోక మీద మీరున్నారు, పంట మీకు వస్తుంది అంటే. ఇంత పచ్చిగా కూడా మరి వాళ్ళు గతంలో అసలు ఆడ భూమి కనపడకున్నా, భూమి ఉంటే వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం, పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.